వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను రెనో సెంచరీ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ లలిత గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, పార్కిన్సన్స్ ఈ మధ్య చూస్తే మనము ఈ వర్డ్ ఎక్కువగా వింటూ ఉన్నాము. చాలామంది ఏంటంటే నరాల బలహీనత అని కొద్దిమంది అంటూ ఉంటారు. అసలు ఈ పార్కిన్సన్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏంటి మ్యామ్ దీనికి? సో ఈ పార్కిన్సన్స్ అన్నది ఒక విధమైన న్యూరో డీజనరేటివ్ కండిషన్ అని అంటామండి. అంటే బ్రెయిన్లో నరాలు క్రమేణా క్షీణించడం వల్ల, చనిపోతూ ఉండడం వల్ల ఈ జబ్బు స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది మొదటి దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా సబ్స్టెన్షియా నైగ్రా అన్న భాగంలో నరాలు క్షీణిస్తూ దానివల్ల డోపమైన్ అన్న కెమికల్ తగ్గిపోవడం వల్ల పేషెంట్స్లో వణుకుడు రావడం కానీ, కండరాలు బాగా బిగుతుగా అయిపోతూ ఉండడం, శరీర కదలికలన్నీ స్లోగా ఉండడం, ముఖ్యంగా నడక కూడా బాగా నెమ్మదైపోయి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఏదో చిన్నపిల్లలు నడిచినట్టు నడవడం, బ్యాలెన్స్ తప్పి సడన్గా పడిపోతూ ఉండడం, ముఖ్యంగా వెనక్కి పడిపోవడం లాంటివి ఈ జబ్బు యొక్క లక్షణాలు. సో ఈ జబ్బు అన్నది పెరిగే లక్షణం ఉంటుంది. అంటే మనకి ఈ ప్రాబ్లం సబ్స్టెన్షియా నైగ్రా అన్న భాగంలో స్టార్ట్ అయినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ నరాలు క్షీణించడం అన్నది మెదడులో ఇతర భాగాలకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల పేషెంట్స్కి వేరే లక్షణాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది మనకు అటాక్ అయిందని మనకు ఎట్లా తెలుస్తుంది మ్యామ్, అంటే ఈ ప్రాబ్లం మాకుంది అని? చాలా మందిలో శరీర కదలికలు స్లో అవ్వడంతో ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వణుకుతో కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు. ఈ లక్షణాలు అన్నవి శరీరంలో ఒక అర్ధ భాగంలో మొదట వస్తాయి. అంటే యూనిలేటరల్ సిమ్టమ్స్ అని అంటాం. మనం ఫస్ట్ వచ్చినప్పుడు కుడి భాగంలో కానీ ఎడమ భాగంలో కానీ వణుకు రావడం, వేరే పని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు, రెస్టింగ్ కండిషన్లో ఉన్నప్పుడు కానీ, నడుస్తూ ఉన్నప్పుడు కానీ, కొన్ని సందర్భాల్లో ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు, ఎస్పెషలీ కాఫీ టీ తాగుదామని కప్పు పట్టుకున్నా, గ్లాస్ పట్టుకున్నా కూడా చేతు వణుకడంతో మనకి ఈ లక్షణాలు స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనకి స్లోగా ఒక భాగంలో స్టార్ట్ అయినా కూడా రెండో భాగంని కూడా ఇది ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు హెడ్ నాడింగ్ లాగా చేస్తుంటారు కదా మ్యామ్, సో అది కూడా ఇందులో భాగమేనా? రైట్ అండి. హెడ్ షేకింగ్ అనేది పార్కిన్సన్స్ డిసీజ్లో రావచ్చు. కానీ ముఖ్యంగా మనం కామన్గా దీన్ని ఎసెన్షియల్ ట్రెమర్ అన్న కండిషన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ హెడ్ నాడింగ్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఎస్ నాడింగ్ అని, అంటే తల ముందుకు వెనక్కు అంటూ ఉండడం, నో నాడింగ్ అని, సైడ్ టు సైడ్ హెడ్ నాడింగ్ అని, డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటూ. సో పార్కిన్సన్స్లో హెడ్ నాడింగ్ ఉండవచ్చు, కాకపోతే కొంచెం రేర్గా గమనిస్తూ ఉంటామండి. ట్రీట్మెంట్ ఏంటి మ్యామ్ ఇది? సో పార్కిన్సన్స్ మెయిన్గా ట్రీట్మెంట్ మెడికల్ థెరపీ, సెకండ్ మన ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్స్ అవన్నీ, అండ్ థర్డ్ కొంచెం అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్లో సర్జికల్ థెరపీస్ అవి కూడా ఆప్షన్గా ఉంటాయి. సో మెడికల్ థెరపీలో ముఖ్యంగా మనం టార్గెట్ చేసేది డోపమైన్ అన్న కెమికల్ని టార్గెట్ చేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా దీని లక్షణాలు స్టార్ట్ అవ్వడం డోపమైన్ కెమికల్ తక్కువ అవడంతో మొదలవుతుంది. కాబట్టి దాన్ని రీప్లేస్ చేయడం కోసం లీవోడోపా థెరపీ అని, కొన్ని డోపమైన్ ఎగోనిస్ట్ అని, ఏదైతే డోపమైన్ రిసెప్టార్స్ ఉంటాయో ఆ రిసెప్టార్ లెవెల్లో కూడా యాక్ట్ చేసే వేరే మందులు ఉండడం, ఎపోమార్ఫిన్ ఇలాంటి డ్రగ్స్తోని మనం మెడిసిన్స్ని పెట్టి జబ్బు లక్షణాలని కంట్రోల్ చేయడానికి చూస్తాం. సో మనం చెప్పుకున్నట్టు ఇది ప్రోగ్రెసివ్ డిజార్డర్. ఈ జబ్బుని మనం కంప్లీట్గా క్యూర్ చేసి మనకి పెరగకుండా ఆపేయడం అన్నది కష్టం. సో జబ్బు లక్షణాలు బట్టి పేషెంట్కి ఏ విధమైన సిమ్టమ్స్ ఉన్నాయి, వాటిని మనం ఎలా తగ్గించాలి అని సైడ్ ఎఫెక్ట్స్తో బ్యాలెన్స్ చేసుకుంటూ మందుల్ని అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, ముఖ్యంగా బ్యాలెన్స్కి సంబంధించి, నడకకి సంబంధించిన ఎక్సర్సైజులు, లింబ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అని అంటాం, అవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి పేషెంట్స్కి. మామూలుగా ఏజ్ని బట్టి ఏమైనా ఉంటుందా, అంటే చిన్నపిల్లలు వస్తుందా లేదంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో వస్తుందా? ఇది చాలా మందిలో పెద్ద వయసులోనే చూస్తూ ఉంటామండి. ఇంచుమించు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 1% మందిలో పార్కిన్సన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతకన్నా చిన్న వయసులో కూడా మనకి పార్కిన్సన్స్ లక్షణాలని చూస్తాం. వాటిని యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాం. ఎవరికైనా 40 సంవత్సరాల లోపు ఈ లక్షణాలు స్టార్ట్ అయితే యంగ్ ఆన్సెట్ అని అంటాం. అదే 21 సంవత్సరాల లోపు వ్యాధి లక్షణాలు వచ్చి పార్కిన్సన్స్ కింద డయాగ్నోస్ చేస్తే దాన్ని జువెనైల్ ఆన్సెట్ పార్కిన్సన్స్ అని అంటాం. అంటే జబ్బు లక్షణాల్లో కానీ, ఆ జబ్బు లక్షణాల తీవ్రతలో కానీ వీళ్ళలో మనకి డిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి. సో చిన్నవాళ్ళలో వచ్చినప్పుడు జువెనైల్ ఆన్సెట్ కానీ, యంగ్ ఆన్సెట్లో కానీ జెనెటిక్ కారణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక 10 to 15% వాళ్ళలో మాత్రం ఇది జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం ఎట్లా గుర్తిస్తాము అంటే, ఒకే ఫ్యామిలీలో ఒక ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ మంది పార్కిన్సన్స్ లక్షణాలు ఉన్నప్పుడు, లేదా యంగ్ ఏజ్లో మనం అనుకున్నట్టు 40 సంవత్సరాల లోపునే మనకి జబ్బు లక్షణాలు ఉంటే మనం జెనెటిక్స్ పాసిబిలిటీ అనేది సస్పెక్ట్ చేసి అప్పుడు జెనెటిక్ టెస్ట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మెజారిటీ మనకి పేషెంట్స్కి 85 to 90% వాళ్ళలో జెనెటిక్ కారణాలు ఉండకపోవచ్చు. అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ అని అంటాం. మేము ఇప్పుడు ఇందులో అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ అని చెప్పేసి వింటూ ఉంటాం కదా, సో అంటే ఏంటంటే? సో పార్కిన్సన్స్ లక్షణాలు మొదట్లో మొదలైనప్పుడు చాలా మైల్డ్గా ఉండవచ్చు. మనం అనుకున్నట్టు ఒక భాగంలో ఉండడం మైల్డ్గా ఉండి, బట్ అవి ఉన్నప్పటికీ కూడా పేషెంట్ తన పనులు చేసుకుంటూ తన జాబ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అది పెరుగుతూ ఉన్న క్రమంలో ఒక స్టేజ్కి వచ్చేసరికి అది అడ్వాన్స్డ్ స్టేజ్ కింద టర్న్అవుట్ అవుతుంది. సో ఈ లక్షణాలను ఎలా గుర్తిస్తాము అంటే, మనం డోపమైన్ మెడికేషన్ ఇచ్చినప్పుడు
టాబ్లెట్ వేసుకున్న తర్వాత పేషెంట్కి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. షేకింగ్ కానీ, కండరాలు బిగుతు తగ్గడం, మూమెంట్స్ అవి ఫ్రీ అవ్వడం, నడక కూడా మంచిగా మెరుగవుతుంది. ఓకే. కానీ అది కొంతసేపే పనిచేసి, ఎగ్జాంపుల్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ పనిచేసి మళ్ళీ ఆ టాబ్లెట్ పవర్ పోయిన వెంటనే మళ్ళీ పేషెంట్స్ జబ్బు లక్షణాలన్నింటినీ కూడా చూపిస్తారు. ఓకే. సో ఇట్లా మన టాబ్లెట్ వేసుకున్నప్పుడు కొంత సమయం పేషెంట్కి మంచిగా ఉండి సెకండ్ టాబ్లెట్ వేసుకునే లోపే మళ్ళీ జబ్బు లక్షణాలు మళ్ళీ మనకి రికరెన్స్ రావడాన్ని మోటార్ ఫ్లక్చువేషన్స్ అని అంటాం. ఓకే. అంటే టాబ్లెట్ వేసుకున్నాక చాలా బెటర్గా ఉన్నాము, బాగున్నాము అన్న టైం పీరియడ్ని ఆన్ పీరియడ్ అని చెప్తాం, అంటే స్విచ్ ఆన్ చేసినట్టు. సో అట్లానే టాబ్లెట్ పవర్ పోయి మళ్ళీ పేషెంట్ సిక్ అయిపోయి జబ్బు లక్షణాలు అన్నీ వచ్చేస్తే దాన్ని మనం ఆఫ్ పీరియడ్ అని అంటాం. సో ఎవరైనా పేషెంట్స్లో ఇట్లా ఆన్ ఆఫ్ స్టేజెస్ కింద మనం చూస్తే పేషెంట్ అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్తున్నట్టు గమనిస్తాం. అంతేకాకుండా డ్రగ్ ఇండ్యూస్డ్ సైడ్ ఎఫెక్ట్స్, మనం టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు పేషెంట్స్కి ఎట్లా ఇంప్రూవ్మెంట్ ఉంటుందో కొన్ని సంవత్సరాల తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక 5 years తర్వాత 50% వాళ్ళలో మనం సైడ్ ఎఫెక్ట్ కూడా చూస్తాం. అందులో ముఖ్యంగా ఎక్స్ట్రా మూమెంట్స్ అని, అంటే బాడీ కదలికలు బాగా ఎక్కువైపోవడం, డ్యాన్స్ కడుతున్నట్టు, ఊగిపోతున్నట్టు, బ్యాలెన్స్ లేకుండా ఉండడాన్ని ఎక్స్ట్రా మూమెంట్స్ అని అంటాం. సో జబ్బు అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ అనడానికి ఈ ఫ్లక్చువేషన్స్ ఆన్ ఆఫ్ స్టేట్స్ ఉన్నా కూడా లేదా ఎక్స్ట్రా మూమెంట్స్ ఈ డిస్కైనీసియాస్ అవి ఉన్నప్పుడు మనం అడ్వాన్స్డ్ డిసీజ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా, అంటే మొదటిగానే డాక్టర్ దగ్గరికి వచ్చాము అని అంటే ఏమైనా ఫలితం ఉంటుందండి? తప్పకుండా అండి. అంటే పార్కిన్సన్స్ డిసీజ్ని మనం మొదటి స్టేజ్లోనే గుర్తించి దాని డిసీజ్ సివియారిటీ ఎంత ఉందో చూసుకుని మనం దానికి మొదటి నుండి ఫిజియోథెరపీ చేసుకుంటూ మంచి ఎక్సర్సైజెస్, ఎస్పెషల్లీ బ్యాలెన్స్ ఎక్సర్సైజుల ద్వారా కొంత స్టెబిలిటీని తీసుకోవచ్చు. ఓకే. మెడికేషన్ అన్నది పేషెంట్ యొక్క అవసరం బట్టి తన లక్షణాలు ఏ విధంగా తన జీవన శైలిలో మార్పులు తీసుకొస్తున్నాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా మనకి ఇంపేర్ అవుతుంది అన్నది అసెస్ చేయడం ద్వారా మెడిసిన్స్ ఇవ్వాలా లేదా అడ్వాన్స్డ్ డిసీజ్లో ఉంటే ఏమైనా సర్జరీస్ లాంటివి యూజ్ అవుతాయా అన్నది మనం డిసైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే. రైట్. సో ఈ సర్జరీస్లో ముఖ్యంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అని అంటాం. సో అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్లో దీని ఉపయోగం అన్నది ఇంజెక్షన్ టైప్లో ఉంటుందండి, ఎట్లా మెడిసిన్? ఇది బ్రెయిన్ సర్జరీ అండి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే మన బ్రెయిన్లో ఉన్న డీప్ ఏరియాస్ని మనం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా మనం న్యూరో మాడ్యులేషన్ చేసి జబ్బు లక్షణాలని కంట్రోల్ చేయడం అండి. ఓకే. సో దీంట్లో మనకి వైర్స్, అంటే మనం ఎలక్ట్రోడ్స్, లీడ్స్ అని అంటాం, అలాంటివి మనకి బ్రెయిన్లో ఒక టార్గెటెడ్ ఏరియాస్లో మనం ఇంప్లాంట్ చేస్తాం. ఈ టార్గెట్స్ అన్నది కూడా పేషెంట్ యొక్క లక్షణాలు బట్టి, పేషెంట్ వయసు బట్టి, ఇతర జనరల్ కండిషన్ బట్టి కూడా మనం డిసైడ్ చేస్తాం. కామన్గా సబ్థాలమిక్ న్యూక్లియస్ అని కానీ లేకపోతే గ్లోబస్ పాలిడమ్ అని ఇలాంటి ఏరియాస్లో ఆ ఎలక్ట్రోడ్స్ని మనం ఇంప్లాంట్ చేసి ఆ ఎలక్ట్రోడ్స్ని ఒక బ్యాటరీ, మన ఛాతీ దగ్గర చర్మం కింద ఒక బ్యాటరీని అమర్చి ఆ బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. ఓకే. సో ఆ బ్యాటరీ ద్వారా కరెంట్ని వెరీ స్మాల్ క్వాంటిటీస్, అంటే మనకి ఎట్లా మైక్రోవోల్ట్స్లో స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఆ కరెంట్ ఎలక్ట్రోడ్స్ నుండి వెళ్ళి మన బ్రెయిన్ టార్గెటెడ్ ఏరియాస్ని మాడ్యులేట్ చేయడం మొదలు పెడుతుంది. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి కండరాలు స్టిఫ్నెస్ తగ్గడము, స్లోనెస్ ఇంప్రూవ్ అవ్వడము, షేకింగ్ కంట్రోల్ అవ్వడం అది చూస్తూ ఉంటాం. సో చాలా మందిలో ఈ సర్జరీ అడ్వాన్స్డ్ డిసీజ్కి వచ్చినప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా మెరుగుపరుస్తుంది. ఏదైతే మెడిసిన్స్ వేసుకున్నా కూడా బెనిఫిట్ లేకుండా, మందులు వేసుకున్నప్పటికీ కూడా అవస్థ ఎక్కువైపోయి డైలీ యాక్టివిటీస్ చేయలేని వాళ్ళలో ఈ సర్జరీ వల్ల బెనిఫిట్ బాగా చూస్తూ ఉంటాం. సో మెడిసిన్స్ కూడా ఈ సర్జరీ తర్వాత ఇంచుమించు ఒక 50% వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ సర్జరీ అయిన తర్వాత కూడా మెడికేషన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నిజంగా చాలా, అసలు దీన్ని చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు, ఏముంది బాడీ షివరింగే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి కంటికి గట్టినట్టుగా చూపించారు, చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.